హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ యువర్ నీరజా పెద్ది. సో ఇవాళ మనము 19th గ్రాండ్ నర్సరీ మేళాకి విజిట్ చేసాము. యూజువలీ పీపుల్స్ ప్లాజాలో ఉంటుంది, బట్ ఇది వచ్చేసి హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 22nd జాన్వరి నుంచి 26th జాన్వరి వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ 29th జాన్ నుంచి సెకండ్ ఆర్ థర్డ్ ఫెబ్ వరకు మళ్ళీ ఉంటుంది. అది వచ్చేసి పీపుల్స్ ప్లాజాలో ఉంటుంది. అండ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఇది ఫస్ట్ టైం. సో కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్, ఈచ్ పర్సన్ టికెట్కి కూడా 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఎనీహా మీరు ఏం చేసినా చేయకపోయినా 150 అయితే ఇద్దరు మనుషులకి పడుతుంది కార్లో వెళ్తే. సో ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, బటర్ఫ్లై అంట ఎంత ఎగ్జాటిక్ ఉందో. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చిన్న ఆకులు బాగా కనిపెట్టేవాళ్ళు, బాగున్నాయి. బటర్ఫ్లైస్ లా ఉన్నాయి చూడండి. చూసా, తెలీదండి నాకు కూడా. బటర్ఫ్లై ప్లాంట్ అన్నానండి. అండ్ ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది గైస్ అక్కడ. అంటే చూడండి, ఇలా ఇలా మొత్తం ఒక బుట్టలాగా కిందకి. సో చాలా చాలా యూనిక్గా ఈ పర్టికులర్ స్టాల్ అయితే చాలా మంచి కలెక్షన్, చాలా యూనిక్గా అనిపించింది నాకు. కర్పూరం, తులసి, ఇది బాగుంది కదా. అక్కడ అది కూడా ఉంది, సేమ్ భలే ఉంది, డిఫరెంట్గా ఇది కదా. ఇది మనీ ప్లాంట్ టైప్ ఏమో కదా. అక్కడ ఇంకా మంచి కలర్లో ఉన్నాయి. మనీ ప్లాంట్స్లో ఎన్ని వెరైటీస్. స్వీట్ లైమ్, ఇది చూసారా, భూటాన్ గువావా అని ఉంది. సో భూటాన్ జామకాయ అనమాట. అలా చాలా ఫ్లవరింగ్ కూడా వచ్చింది. అలా చాలా ఎగ్జాటిక్గా మంచిగా ఉంది ఈ పర్టికులర్లో అయితే. స్టార్ మ్యాంగో, థాయ్ లెమన్. సో ఇది వచ్చేసి పీస్ లిల్లీ అనమాట. ఇది వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్లో ఉంది. కాకపోతే ఇక్కడ 500 ఉంది. నేను వేరే చోట 300 రూపీస్కి తీసుకున్నాను. బట్ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ క్వాంటిటీ, మంచిగానే దొరికింది. ఐ షో ఇన్ ద ఎండ్ వీడియోలో. ఇది కూడా ఎంత బాగుందో కదా. అండ్ యూనో బే లీఫ్ కూడా ఉంది, ఇఫ్ యూ కెన్ సీ. చాలా ఈ స్టాల్లో మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి బే లీఫ్ నేను చెప్పాను కదా. సో అలా మంచిగా హర్బ్స్ రిలేటెడ్ అండ్ ఇలా చాలా యూనిక్గా, చాలా కొత్తగా చాలా మంచిగా అనిపించాయి. చాలా ఎవరు అంటే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఈ పర్టికులర్ స్టోర్లో కొంచెం ప్రైజీ అనిపించింది నాకు. బికాజ్ ఏమో నేను కంపేర్ చేసి చూస్తే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. కదంబం ఉంది, కదంబం ప్లాంట్ ఇఫ్ యూ నో. సో మినీ కదంబం అంటారు, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ప్రైజెస్ డిఫరెన్స్ ఉంది. సంపంగి అంట ఇది, సింహాచలం సంపంగి ఉంది. అండ్ ఆకు సంపంగి అంట. చాలా బ్యూటిఫుల్ అండ్ రేర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. ఇదైతే నాకు భలే నచ్చింది. అండ్ మనకి కావాల్సిన నీమ్ పౌడర్స్, మాన్యూర్స్ కానీ యూనో సాయిల్ మిక్సెస్ కానీ ఇవి కూడా మంచిగా అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇదే కాస్మస్. సో జస్ట్ ప్లాంట్స్ మాత్రమే కాదు, ప్లాంట్స్ పెట్టుకోవడానికి కంటైనర్స్ అంటే కుండీలు కూడా ఉన్నాయన్నమాట. మంచిగా అంటే ఒక్క స్టాల్ నేను చూసింది అయితే టెర్రకోటలో ఉంది. మిగిలిన ఇలా స్టోన్ ఉన్నాయి, సిరామిక్ ఉంది. చాలా వెరైటీస్ అయితే మంచిగానే ఉన్నాయి. లేట్లీ నేను ఛానల్లో ఏం పోస్ట్ చేయట్లేదు, బట్ ఐ హ్యావ్ గాట్ రియలీ గ్రేట్ కంటెంట్. ఎందుకంటే నేను కాశీ వెళ్ళొచ్చాను, తర్వాత శ్రీరంగం వెళ్ళాను, మధురై వెళ్ళాను, ఇవన్నీ ఉన్నాయి. నేను స్లోగా పోస్ట్ చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. అలాగే బెల్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను వీడియో లేట్గా పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఇది చూడు బాగుంది. అండ్ అలా కొంచెం ముందుకు వస్తే అక్కడే సర్కులెన్స్ ఉన్నాయి. చాలా అంటే ఈ స్టోర్లో మొత్తం సర్కులెన్సే ఉన్నాయి. మంచి కలెక్షన్. ఎయిర్ ప్లాంట్ కూడా ఉంది. ఇది నాకు కావాలని నేను యాక్చువల్లీ అనుకొని వెళ్ళా, బట్ షీ సెడ్ ఇట్ వాజ్ 600 రూపీస్. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, అంటే నాట్ నెసెసరీ అనిపించి నేను తీసుకోలేదు. ఇక్కడ నిజంగా కొంచెం అబిట్ ప్రైజీ అనే అనిపించింది. సో నేను ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఈ అంకుల్, ఇది స్టోర్లో చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు గైస్. అలా రియలీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు. అండ్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మంచి ఇది ఆర్కిడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర.
ఆర్కిడ్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా మంచిగా అనిపించాయి నాకు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది, బట్ టెక్నికలీ అది అవ్వదు కాబట్టి పాసిబిలిటీ. సో పాతకాలంలో వెజిటేబుల్స్కి వచ్చే రుచి అంతా రావాలి అంటే ఇలా దేశీవి ట్రై చేయమని చెప్పి హీ వాస్ ప్రమోటింగ్. ప్యాకెట్ అన్నీ ఉంటాయి, రాసి ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఈవెన్ చెట్టు కూడా చెట్టు చిక్కుడు అంటే టీగా పాకదు, ఇలా కింద కుల్ఫీ ఉంది అనమాట, సీతాఫల్ కుల్ఫీ అంట. ఆ కుల్ఫీ టేస్ట్ అయితే రాలేదు కానీ సీతాఫల్ తిన్నట్టే ఉంది, చల్ల చల్లగా సీతాఫల్ తిన్నట్టు. సో ఈ బ్యాగ్స్ అయితే చూస్తున్నారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ పాట్స్ మనకి కుండీల బదులు ఈ బ్యాగ్స్ పనికొస్తాయంట. 3 years వస్తుందంటే ఒక బ్యాగ్ మనకి. అండ్ కంప్లీట్లీ ఆర్గానిక్, ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెం వాటర్ కూడా సరిపోతుంది, లైక్ చల్లగా ఉంచుతుంది కాబట్టి. అండ్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ ఐడియా ఐ ఫీల్. మేము కూడా ట్రై చేద్దామని కొన్ని తీసుకున్నాము. సీ దిస్ టెర్రకోటా ఐ సెడ్ ఇది అనమాట. ఐ వాంటెడ్ టు టేక్ పాట్ హియర్ ఫర్ మై సక్యులెంట్స్, కానీ ప్రైజెస్ తక్కువ చెప్పారా ఎక్కువ చెప్పారా నాకైతే తెలియదు. చెప్పడం అయితే నాకు ఎందుకు అంత నచ్చలేదు. సరే సెరామిక్లో తీసుకుందామని వదిలేశాను. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, ఆల్ యువర్ గార్డెన్ డెకోర్ నీడ్స్ ఇన్ వన్ ప్లేస్. నేను సర్క్యులెంట్స్ని అన్నీ కలిపి ఒక పాట్లో పెట్టేసి కొంచెం డెకార్ చేసి పెడదాం అనుకున్నా, అందుకే నేను ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో అన్నీ అయ్యాక నేను ఇంకెప్పుడన్నా ఎక్కడన్నా ఇన్స్టా స్టోరీలో పెడతాను, సో ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. అది తీసుకున్నాక తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకొక స్టోర్లో ఆల్రెడీ పెట్టేసి ఇలా అమ్ముతున్నారని చెప్పి, ఆ ముందు నాకు తెలీదు. సో సమ్హౌ ఏదైతే అదైంది, ఇక్కడ నాకు నచ్చిన ప్లాన్స్ అని అయితే ఉండవు కదా అని ఇంకా వదిలేశాను. సో నేను తీసుకున్న ప్లాన్స్ అయితే ఈ సక్యులెంట్స్ అనమాట. ఈ సక్యులెంట్స్ అన్నీ నేను ఇంకా పాట్ అయితే దొరకలేదు నాకు. నేను మళ్ళీ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తాను సూన్, సో అప్పుడు ఏమైనా దొరుకుతుందో చూడాలి. అండ్ వీటితో పాటు కదంబం కూడా తీసుకున్నాము. నాకు చాలా చాలా ఇష్టమైన ప్లాంట్స్ సక్యులెంట్స్ని పెంచడం అంటే. అండ్ నాకు సెంట్ రోజ్ అంటే చాలా ఇష్టం, సెంట్ గులాబీ ఫైనల్లీ దొరికింది. కొన్ని చామంతులు తీసుకుంది మమ్మీ. అండ్ దిస్ ఇస్ ద పీస్ లిల్లీ. చూడండి గాయ్స్, నా చేయి ఎంత పింక్ అయిపోయిందో, మోసి మళ్ళీ ఈ చేయి అంత పింక్ లేదు, కందిపోయింది నా చేయి. చెరుకు రసం ఇప్పించి బతికేటట్లు చేశారు.